ఇవాల్టి వీడియో వచ్చేసి భూదేవి గురించి. హిందువుల యొక్క ఆరాధ్య దేవత భూదేవి. విష్ణువు యొక్క అవతారమైన వరాహస్వామి భార్య భూదేవి. లక్ష్మీదేవి 2 రూపాల్లో కనిపిస్తుంది, శ్రీదేవి మరియు భూదేవి. భూదేవి భర్త విష్ణువు. పిల్లలు వచ్చేసి నరకాసురుడు, సీతాదేవి అనేది పురాణాలలో చెప్పబడి ఉంది. ఇక ప్రతి ఒక్కరు కూడా భూదేవి వ్రతం చేసి కథను నిష్ఠగా వినడం వలన బ్రతికున్నంత కాలం భూములు కొంటూనే ఉంటారని వేద పండితులైతే చెప్తున్నారు. భూదేవి యొక్క అతి పురాతనమైన కథను ఈరోజు మనం చూద్దాము. వేద పండితులు కూడా భూదేవి కథ వినాలని చెబుతున్నారు. భూదేవి కథ విన్న వాళ్ళు భూములను కొంటూనే ఉంటారట. కథ విన్న వాళ్ళు చనిపోయిన తర్వాత నరకమైనా సరే స్వర్గమైనా సరే వాళ్ళు కాలు కింద పెట్టడానికి కానీ నడవడానికి కానీ భూమి కూడా ఉండదట, భూదేవి కథ వినకపోతే. ఇప్పుడు కథలోనికి వెళ్తే ప్రాచీన కాలంలో ఒక ముసలి అవ్వ ఉండేదట. దాన ధర్మాలు చేస్తూ ఉండేదట. తాను చేసే దానాల వల్ల ఇల్లు అంతా ఖాళీ అయిపోయిందట. ఇంట్లో అవసరమైన వస్తువులను కూడా దానం చేసింది ఆ ముసలి అవ్వ. తాను చేసిన దానాల వల్ల ధర్మరాజు యొక్క సింహాసనమే రాబోతుందని ధర్మరాజు ఈ విషయం తెలుసుకొని యమధర్మరాజుకు చెప్పి భూమి మీదకు పంపిస్తాడట. తాను ఒక బీదవాణి రూపంలో ఆ ఊరికి వచ్చాడట యమధర్మరాజు. తాను ఆ రోజంతా బట్టలు ఇవ్వమని ఊరంతా తిరుగుతూనే ఉంటాడు. ఎవ్వరూ కూడా తాను ఒళ్ళు దాచుకోవడానికి బట్టలు ఇవ్వలేదు. అది శీతాకాలం, చాలా చలిగా ఉంది. ఆ బీదవాడు చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఊరంతా తిరుగుతున్నాడు. అయినా ఎవ్వరూ కూడా పట్టించుకోరు. రాత్రి సమయం అయ్యింది. అప్పుడు ఆ ముసలి అవ్వకు ఆ మాటలు వినిపించాయి. తన కోడలితో ఒకసారి లేచి బయటకు వెళ్ళి చూడండి, ఎవరో పిలుస్తున్నారు అని అంటుంది. దానికి చిన్న కోడలు అంటుంది, ఎవరో అడుక్కునే అతను అనుకుంటా అని, మన ఇంటికి ఎవరో ఒకరు ఏదో ఒకటి అడగడానికి వస్తుంటారుగా, రాత్రి సమయంలో కూడా సుఖంగా ఉండనివ్వరా అని అంటుందట. దానికి సమాధానంగా పెద్ద కోడలు, అమ్మ మీరు చింతించకండి, బయట ఎవరు వచ్చారో చూసి వస్తా అని వెళ్తుంది. బయట ఒక పేదవాడిని చూస్తుంది కోడలు. నీకు ఏమి కావాలి అని బీదవాణిని అడుగుతుంది. యమధర్మరాజు రూపంలో ఉన్న ఆ బీదవాడు, నాకు చాలా చలిగా ఉంది, చలి ఆగడానికి ఏదైనా వస్త్రాన్ని ఇవ్వమని అడుగుతాడు. అతను చెప్పిన మాటలు విన్నాక కోడలు లోపలికి వెళ్ళింది. ఆ బీదవాడు చెప్పిన మాటలన్నీ అత్తకు చెప్పింది. దానికి సమాధానంగా అత్త, మామగారి దగ్గర కంబలి ఉంది, తీసుకుని వెళ్ళి ఆ బీదవానికి ఇవ్వమని చెబుతుంది. అలా చేస్తే మామగారు చలికి తట్టుకోలేరు అని చెబుతుంది కోడలు. నా దగ్గర ఒక దుప్పటి ఉంది, ఆ దుప్పటి మామగారికి ఇవ్వమని చెప్తుంది ముసలి అవ్వ. మీ మామగారి వద్ద ఉన్న కంబలి తీసుకువెళ్ళి బయట ఉన్న ఆ బీదవానికి ఇవ్వమని చెప్తుంది ముసలి అవ్వ. కోడలు అత్త చెప్పినట్లే చేస్తుంది. పేదవాడు ఆ కంబలి తీసుకుని ధర్మరాజు వద్దకు వెళ్తాడు. ధర్మరాజుతో ఇలా అంటాడు, ఊరిలో ఒక ముసలి అవ్వ జీవిస్తుంది. ధర్మాత్మురాలు తన ఇంట్లో ఉన్న ఒక్క కంబలి కూడా నాకు ఇచ్చింది. ఇంట్లో ఉన్న కొత్త పాత వస్తువులను దానం చేస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, ఆ ముసలి అవ్వ ఖచ్చితంగా నా సింహాసనాన్ని తీసుకుంటుంది అని అంటాడు. ధర్మరాజు యమధర్మరాజుతో ఆ ముసలి అవ్వను వెంటనే ఇక్కడికి తీసుకుని రండి అని యమదూతలను పంపిస్తాడు. యమదూతలు ముసలి అవ్వను తీసుకొని వస్తారు. అక్కడికి వెళ్ళేసరికి ముసలి అవ్వ ఒక్క అడుగు వేసేసరికి కింద నీళ్లు ఉన్నాయి. తాను కాలు వేద్దామంటే ఎక్కడ భూమి కనబడలేదు. అది అంతా చూసి ముసలి అవ్వ కంగారు పడిపోయింది. తాను ఎక్కడికి కదలకుండా అలా నిలబడిపోయింది. మనసులో ఆలోచిస్తుంది, భగవంతుడితో ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుంది? యమధర్మరాజుతో ముసలి అవ్వ అయితే నా కాలు కింద భూమి లేదు, భూమి కావాలి అంటుంది. నాకు నిలబడడానికి నడవడానికి భూమి లేకపోతే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని కోప్పడుతుంది. దానికి సమాధానంగా ధర్మరాజు, ముసలి అవ్వ భూమి
భూదేవి కథను ఎవరైతే వింటారో వారికే ఇక్కడ భూమి లభిస్తుంది. ఎవరైతే భూదేవి కథను వినరో వారికి ఇక్కడైనా సరే నరకంలో అయినా సరే భూమి లభించదు అని చెప్తాడు. అది అంతా నాకు తెలియదు, భూదేవి కథ ఏమిటి, నాకు వివరంగా చెప్పండి అని అంటుంది. భూమి లేకుండా నేను ఉండలేను, ఇక్కడ స్వర్గంలోనూ పని ఏముంది, భూమి పొందడానికి మార్గం చెప్పండి అని అడిగింది. నువ్వు భూలోకానికి తిరిగి వెళ్ళమని యమధర్మరాజు భూలోకానికి పంపించేస్తాడు. నాకు భూదేవి కథను వివరంగా చెప్పమని ముసలి అవ్వ అడిగింది. నేను భూదేవి కథను విన్న తర్వాతనే వెనక్కి తిరిగి వస్తాను అని చెప్పింది. నా కొడుకులు కోడళ్ళు నా శరీరాన్ని అంతం చేసినట్లయితే నేను ఏ విధంగా భూదేవి కథను వినగలను, నాకు ఇక్కడ భూమి లభించదు, నేను స్వర్గం యొక్క ఆనందాన్ని కూడా పొందలేను అని అంటుంది. అప్పుడు యమధర్మరాజు ముసలి అవ్వ చేసిన దాన పుణ్యాల గురించి ఆలోచించుకుంటూ, సరే అయితే నీవు భూమిపైకి వెళ్ళి యమదూతలతో వెళ్ళమని చెప్తాడు. అక్కడ ముసలి అవ్వ రాత్రే మరణించింది. తన కొడుకు కోడళ్ళు తన అంతిమ సంస్కారాలకు సిద్ధం చేస్తున్నారు. మొత్తం సిద్ధం చేసిన తర్వాత నలుగురు కొడుకులు కూడా ముసలి అవ్వను తీసుకువెళ్తున్నారు. సగం మార్గం వెళ్ళేసరికి ముసలి అవ్వ అంటుంది, నన్ను మీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది. దానికి సమాధానంగా పెద్ద కొడుకు ఇలా అంటాడు, నువ్వు అప్పుడే ఆత్మగా మారిపోయావా అమ్మా అని అంటాడు. ఆ మాటలు విన్న ముసలి అవ్వ, లేదు బాబు, నేను మీ అమ్మను అని అంటుంది. ముసలి అవ్వ, నేను 7 రోజుల కోసం భూమి మీదకు వచ్చాను, 7 రోజుల తర్వాత నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందే. నన్ను ధర్మరాజు ఇక్కడికి పంపించాడు. ధర్మము పుణ్యాలు చాలా చేశాను, కానీ భూదేవి కథను నేను ఎప్పుడూ వినలేదు. ఆ భూదేవి కథ వినకపోవడం వల్లనే అక్కడ నాకు భూమి లభించలేదు. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీళ్లు ఉన్నాయి. ధర్మరాజును ప్రార్థించడం వల్ల ధర్మరాజు 7 రోజుల కోసం మళ్ళీ నన్ను భూదేవి కథను వినడం కోసం పంపించారు అని చెప్తుంది. అది విన్న చిన్న కోడలు, నిద్రలో కలగన్నట్లుంది, అత్తగారు ఏమేమో మాట్లాడుతుంది అని ముసలవ్వ మాటను పెడచెవున పెట్టి మాటను లెక్క చేయకుండా ఉంటుంది. దానికి సమాధానంగా పెద్ద కోడలు, అత్తయ్య చెప్పింది నిజమో అబద్ధమో పక్కన పెడితే భూదేవి కథ వినడం మంచిదే కదా అని అంటుంది. తన భర్తతో ఇలా చెప్తుంది, వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకొని రండి అంటుంది. మిగిలిన 3 కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు. చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడలపై రోజు రోజుకి కోపం పెరిగిపోతుంది. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్తాడు. అలా క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే నీటితో నింపిన చెంబును, దారమును, 5 రూపాయల బిళ్ళను, బెల్లాన్ని తీసుకొని కొడుకులందరినీ పిలిచి, మీరందరూ రావి చెట్టు దగ్గరికి రండి, అక్కడ భూదేవి కథను చివరిగా విందాము అంటుంది. ఈ రోజుతో నేను మీ అందరినీ విడిచి వెళ్తాను, రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విని కొడుకు కోడలు ఏం మాట్లాడలేదు, నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు రావి చెట్టు దగ్గర కథ మొదలు పెడతారు. అవ్వ ఇంకా కొడుకులు కోడళ్ళు నిష్టగా కథ వింటారు. కథ పూర్తయిపోయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని ఇంకా రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది. 5 రూపాయల బిళ్ళను ఇంకా బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి, అమ్మ భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు, నేను చేసిన పాపాలను క్షమించు, నాకు నిలవడానికి భూమిని ఇవ్వు అని భూదేవికి మొక్కుతుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది, ఈ రోజు నా చివరి రోజు,
నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి, నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది, ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలి? ఉన్నది అంతా దానాలు, పూజలు, వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు. మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి ఇన్ని సేవలు చేస్తున్నాము. మీరు అందరూ ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడింది. పెద్ద కోడలు మాత్రం, ఇక చాలు ఆపు, నీవేమి మాకు సహాయం చేయనవసరం లేదు. అత్తయ్య, మీకు నేను నవకాయ వంటలు చేసి పెడతాను, ఎవరు నన్ను ఆపుతారో చూస్తా అని అంటుంది. పెద్ద కోడలు ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తయారు చేస్తుంది. అందరినీ పిలిచి భోజనం చేయమని అంటుంది. కానీ చిన్న కోడలు తినదు. అప్పుడు అవ్వ, రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను, ఈ ఒక్కరోజు భోజనం చేయిరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది. ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది. అవ్వ తన చివరి రోజును ఆనందంగా గడుపుతుంది. ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు దగ్గరకు తీసుకొని వెళ్తారు. ఈసారి అవ్వ కాళ్లకు నేల తగులుతుంది. ధర్మరాజును ఇంకా యమధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది, స్వామి, మీరు చెప్పినట్లు భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను, పుణ్యాన్ని పొందాను. కానీ స్వామి, నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలి వచ్చాను. ఇప్పుడు ఇంటిలో వారు నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు, తినడానికి తిండి లేదు. ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏమి మిగిలింది అని ఏడుస్తుంది. యమధర్మరాజు ఇంకా ధర్మరాజు అవ్వతో ఇలా అంటారు, నీవు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని, బెల్లాన్ని భూమిలో పెట్టావు. నీవు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహం కలిగింది. చివరి రోజున నీవు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు. నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది. చూడు అంటూ భూమి వైపు చూపించి ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు. అది చూసి అవ్వ చాలా సంతోషించింది. ఇంకా మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది. మిగిలిన కోడళ్ళు కూడా లేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకుంటున్నారు, కానీ వెళ్ళలేదు. పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళ్తుంది. ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు. కొడుకులు ఇలా అనుకుంటున్నారు, పోయినసారి మనం అమ్మ చనిపోయిందని అందరినీ పిలిచి అవమానం పొందాము. ఈసారి మనం నలుగురమే కార్యాన్ని ముగిద్దాము అని అనుకుంటారు. చుట్టుప్రక్కల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. చివరిగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి. ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు. కోడళ్లను పిలిచి ఒక కుండను ఇక్కడ పెట్టమన్నారు. మా భర్తలు శ్మశానం దగ్గరికి వెళ్ళారు, వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాము అంటారు. ఇంతలో వారి భర్తలు వస్తారు. భార్యలు కుండను అక్కడ పెడతారు. ఆ ఆడవారు కుండ చుట్టూ 5 సార్లు తిరుగుతూ పాటలు పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది. గ్రామంలో ఉన్నవారు పరిస్థితిని చూసి సాయం చేయడానికి వచ్చారు. ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు. ఇంతలో అవ్వ గదిలోని పెట్టె శబ్దం వచ్చింది. పెద్ద కోడలు ఏమిటి అని పెట్టె తీసి చూసింది. పెట్టె మొత్తం డబ్బుతో ఉంది. వెంటనే తన గదిలోకి వెళ్ళింది. ఆమె గదిలో కూడా డబ్బు, బంగారం ఉన్నాయి. వంటగదిలో చూసింది. సరుకులు అన్నీ నిండి ఉన్నాయి. అది చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్త చిరాకుగా, ఇప్పుడు ఇంటిలో ఏమీ లేవు, నేను ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అంటాడు. దానికి పెద్ద కోడలు, మీరేమీ ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురానవసరం లేదు, ఒక్కసారి ఇంటిలోనికి రండి అంటుంది. పెద్ద కోడలు ఇంకా భర్త మిగిలిన వారంతా ఇంటిలోనికి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో, వస్తువులతో, ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది. మిగిలిన 3 కోడళ్ళు తమ గదిలోకి వెళ్ళి చూసుకున్నారు. 2వ కోడలికి 3వ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది. కానీ చిన్న కోడలికి అసలేమీ లభించలేదు.
అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు, నువ్వు అందరినీ అగౌరవంగా చూస్తూ ఉంటావు, అందుకే నీకు ఏమీ లభించడం లేదు అని అంటారు. దానికి పెద్ద కోడలు, మనమంతా ఒక్కటే, చూడు చిన్న కోడలా, నువ్వు బాధపడకు, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది. పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగిలిన కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు. ఇంతలో ఒక ఆమె వచ్చి, నేను మీకు భోజనం తయారు చేస్తాను, ప్రస్తుతానికైతే ఈ టిఫిన్ చేయండి అంటుంది. అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు, చూడండి అమ్మ, మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది. దాని కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది. మీరు మాకు సహాయం చేస్తాను అన్నందుకు కృతజ్ఞతలు, కానీ మాకు మీ సహాయం ఇంకా ఇప్పుడు అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించేస్తాడు. వారికి సిరి సంపదలను సంపాదించినందుకు తల్లికి ఇంకా భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తన తల్లి లాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యాలు చేయాలని అనుకున్నారు. ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది. చిన్న కోడలిలో వచ్చిన మార్పును కూడా చూసి ఆనందించింది. ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది. అవ్వతో యమధర్మరాజు ఇలా అంటాడు, నువ్వు చేసిన పుణ్యాల వలన స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు. ఆనందంగా స్వర్గలోకంలో ఉన్న సుఖాలను భోగాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించాడు. అవ్వ వలన తన కుటుంబానికి భూదేవి వ్రత కథ వినే విలువ తెలిసింది. కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యాలు చేసినా భూదేవి కథను వినాలి. ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లు భూములు కొంటూనే ఉంటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.